అదేదో అదేదో ఊరు దగ్గర నైట్ అది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది కదా, విగ్రహాలు తీసుకెళ్లి తరలించడం ఇవన్నీ. అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు తీసుకెళ్లి ఒకటి అదే నేను తగలబెట్టారు. అదే అనేది ఒక అక్కడ విగ్రహం. ఒకటో రెండో ఇష్యూస్ తప్పించి ఇప్పుడైతే ఎన్ని విగ్రహాలు ధ్వంసమైనవి, ఎన్ని విగ్రహాలు దగ్ధమైనవి, ఎన్ని శిలాఫలకాలు కంటిన్యూస్ సిరీస్ లాగా ఇది నడుస్తుంది. ఆ. అప్పుడు ఆ గుళ్ళు వివాదాలు రథాలు ఆ మధ్యలో వివాదాలది అది రాజకీయ వివాదం కాదు కదా. ఇప్పుడు మతపరమైనటువంటి అంశంలో చేతకాని ప్రభుత్వం, అదే అవును దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం దాని ఫలితం కూడా అనుభవించింది. అదే అవును అయ్యి సంబంధం కాదు, ఇది అట్లా కాదు కదా. ఒక పార్టీ అసలు భూమి మీద ఉండకూడదు, శాంత నాశనం అయిపోవాలి. ఒక పార్టీ పేరు చెప్పాలంటే భయపడిపోవాలా, జెండా పట్టుకోవాలంటే వణికిపోవాలా అన్నటువంటి ఓ రకంగా చెప్పాలంటే ఒక రాక్షస విధానం. ఈవెన్ బెంగాల్లో చూస్తాం, ఇదివరకు కమ్యూనిస్టులు తృణమూల వాళ్ళని అట్టగా చేసేవాళ్ళు, ఇప్పుడు తృణమూల వాళ్ళు బీజేపీ వాళ్ళని అట్ట చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర బెంగాల్ వచ్చింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలో రాకముందుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదా ఏ పార్టీ అయినా? ఇప్పుడు టీడీపీ ఉంది, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు కూడా ఇదే వైసీపీకి చెందిన మంత్రి ఇంటి మీద దాడి జరిగింది, ఇంటిని దగ్ధం చేశారు కోనసీమలో. అప్పుడు పేరు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అప్పుడు వాళ్ళు చేశారు అనేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా సేమ్ అవే జరుగుతున్నాయి, పెద్ద తేడా ఉంది అంటున్నాను. చాలా పెద్ద తేడా ఉంటుంది. ఏంటంటే అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా అన్ని కూడా జగనే చేశాడనే చెప్తారు, అది స్పెషల్. ఇప్పుడు ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అదే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ మంత్రి మీద ఇల్లు దాడులు దగ్ధాలు చేయడం కూడా వాళ్ళే చేసుకున్నారని చెప్పి అదే అవును.